వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బడేబాయి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేలా మారి బీజేపీకి వెళ్తారని ఆరోపించారు కేటీఆర్. అయితే బడేబాయి వ్యాఖ్యలను సమర్థించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. ఇదిలా ఉంటే తెలంగాణపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటున్నారు ప్రధాని మోదీ. ఏ విధంగా చూసినా తెలంగాణలో తగ్గేదిలే అంటూ మూడు పార్టీలు ఉంటున్నాయి. ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి టీఎస్టీఎస్ మాజీ చైర్మన్, ప్రస్తుతం ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న డాక్టర్ రాకేష్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి టీఎస్పీఎస్సీ మెంబర్, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న విఠల్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, చరణ్ కౌశిక్ గారు, మరో ఏక్నాథ్ షిండే అవుతారు రేవంత్ రెడ్డి అంటూ నిన్న కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం, దానిపైన మీ స్పందన తీసుకుందాం. నిన్న కేటీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. బడేబాయి అంటాడు, మరి ఆ బడేబాయి ఏమిచ్చిండో చోటేబాయికి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. కానీ నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషామాషికి చెప్తలేని మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడేబాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ విన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో. నేను అంటలేను, ఆయనతో మీరు నేను అన్నాను రాశారు కొంపదీసి, నేను అనలే. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో, ఆయనతో కాదు. రైట్, కేటీఆర్ కామెంట్స్ చూశారు. మరో ఏక్నాథ్ షిండే, మరో హేమంత్ విశ్వకర్మ అవుతారు ఎన్నికల తర్వాత. ఇంక ఎన్నికలు 2 నెలల్లో ఉన్నాయనగా ఆయన ఆశీర్వాదం ఉండాలంటే మళ్ళీ ప్రధాని మోదీ అవుతారని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్టే కదా. ఇది కేటీఆర్ కామెంట్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఆశీర్వాదం ఉండాలని చెప్పింది, కానీ కాంగ్రెస్ పార్టీకి ఏదో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం ఉండాలని చెప్పలేదు చాలా స్పష్టంగా. అట్టంటే మరి కేసీఆర్ గారు చాలా and it's very important. I am his best friend also. People hardly know what friendship we have in between us, what kind of matters we discussed. People hardly know it. Yes, I am. అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే, ఈ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఈ దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంటే పెద్దన్న పాత్ర పోషించాలని దానిలో భాగంగా పెద్దన్న అని చెప్పి సంబోధించాడు. తెలంగాణ కల్చర్ అది. పెద్దవాళ్ళని పెద్దన్న అనకపోతే అంటే పెడితే పెళ్లి లేకపోతే సాగు కోరుకుంటారా? మీలాగా మీరు ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో 1-2 పార్లమెంట్ స్థానాలు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. అదేగా హేమంత్ బిశ్వాస్ శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో పోయాడు. ఏక్నాథ్ షిండే గారే ఏకంగా చీల్చిండు. అసలు రేపు బీఆర్ఎస్ పార్టీని చిలికి రాబోతాం, హరీష్ రావు గారు చీల్స్తారని చెప్పేసి వార్తలు వస్తే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మీ పార్టీలో ఏక్నాథ్ షిండేలు జమై రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీజేపీగా మారబోతుందని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంటే ఆ చర్చను కాంగ్రెస్ పార్టీ మీద తీసుకొచ్చే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారని చాలా స్పష్టం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు తక్కువ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో ఉండబోతా ఉన్నాం. అదే కాకుండా మీరు చూసిర్రు, తెలంగాణ రాష్ట్రంలో మేము 70 రోజుల కాలంలో మైనింగ్ ఇసుక ద్వారా వచ్చే ఆదాయం కూడా పర్ డే తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ₹1 మాత్రం వచ్చేది. కానీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన ₹3.5 ప్రతి రోజు వస్తూ ఉంది. అదే కాకుండా జిఎస్టీకి సంబంధించి కూడా 500 నుంచి 1000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగిందని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో పారదర్శక పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది. అదే కాకుండా గత ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు పనులు చేయించుకొని కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వలే. కానీ ఒక్కొక్కటి ₹1 లోపునటువంటి ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుకు తీసే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు అదే మా అధికారులు రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే ప్రయత్నంలో భాగంగా ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం, అదేవిధంగా ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా ముందుకు పోతూ
తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా 12 పార్లమెంట్ స్థానాలు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. దానిలో భాగంగా మీకు అంత బలం ఉంది కదా, మరి ఎందుకు బీఎస్పీ పొత్తు పెట్టుకున్నారు? మరి బీఎస్పీతో మీరు పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? మేము గతంలోనే చెప్పినాం, బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారికి మనిషి అని చెప్పి ఏదైతే అంతకుముందు మాట్లాడితే అందరు మమ్మల్ని అవహేళన చేసింది. కానీ ఇప్పుడు వాస్తవం నిజమైంది. ఇప్పుడు ముసుగు తొలగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుందంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. రాకేష్ గారు ఏం సమాధానం చెప్తారు? దేశానికి ప్రధాని పెద్దన్నయ్య కదా, నేను అన్న దాంట్లో తప్పే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. కేసీఆర్ లా ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు, మైక్లోనే చెప్పానంటున్నారు. అలాగే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ఆదాయం రోజుకు 2.5 కోట్లు, అలాగే జీఎస్టీ ఆదాయం రోజుకు 500 కోట్లు పెరిగిందంటూ కొన్ని వివరాలు కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికి, చరణ్ గారికి, విఠల్ గారికి, అదే విధంగా 10 టీవీ ప్రేక్షకులకు. సతీష్ గారు, నిన్న జరిగినటువంటి మా కేటీఆర్ గారు రామన్న ఏదైతే కామెంట్ చేశాడో ఆ కామెంట్ కు అంటే బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి కామెంట్ చేశాడు. రీసెంట్ గా ఏమైతే ఏకనాథ్ షిండే ఎందుకైతాడని చెప్పాడంటే, ఇక మీకు ఈ పోస్టర్ చూపిస్తున్నాను. ఈ పోస్టర్ లో ఆల్రెడీ బట్టి విక్రమార్క గారి ఫోటో మాయమైందండి. ఇంకొన్ని రోజులు అయితే ఇందిరాగాంధీ గారి ఫోటో కూడా మాయమైంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఆల్రెడీ క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు మాయం చేయడం మొదలు పెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి రీసెంట్ గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మా హామీలన్నీ అమలు చేయాలంటే కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాగానే అమలు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. కానీ ఈరోజు 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఉందనంగా వెంటనే మా బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి, అంటే మరి బడే బాయ్ అన్నప్పుడు మరి మిగతా వాళ్ళు ఏమవుతారనే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే రేవంత్ రెడ్డి గారు గుజరాత్ అభివృద్ధి అంటే ఏంది, గుజరాత్ అభివృద్ధి అంటే మనుషుల్ని చంపడమా అని చెప్పేసి ఆయననే స్వయంగా, అంటే నేను మీరు కాదు, ఆ గుజరాత్ అభివృద్ధి కావాలని ఆయన చెప్పడం జరిగింది. గుజరాత్ మోడల్ అంటే ఏంటో ఊర్లో ఉన్న వాళ్ళంతా బయలుపెట్టుడా, వాళ్ళని బెదిరించి రాష్ట్రానికి అంటే నేనేమంటున్నానంటే గుజరాత్ మోడల్ అంటే ఏంది అంటే మనుషులందరినీ ఇళ్లలో ఇస్తే అగలో పెట్టుడా, గుజరాత్ మోడల్ అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ అని గుంజుకోపోవడా అని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు అదే బడే బాయ్ గుజరాత్ మోడల్లో అభివృద్ధి కావాలి, మాకు నర్మదా ప్రాజెక్ట్ లెక్క అభివృద్ధి కావాలి తప్పకుండా. బట్ నేనేమంటున్నా అంటే మీ పార్టీ మీద మీరు గెలవరు అని ఒక సంపూర్ణ నమ్మకం వచ్చిన తర్వాతనే ఎలక్షన్. ఇప్పుడు ఏమన్నారు, అంతకు మండే బిఫోర్ ఏమన్నారు, ఎలక్షన్ అప్పుడే రాజకీయం ఉంటే తర్వాత ఉండదు అని అన్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్లే కదా, ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, రేపైతే కాంగ్రెస్ అభ్యర్థిని కూడా ప్రకటిస్తున్నారు. అంటే మీరు ఎలక్షన్ ఉన్నట్లేదా, ఎలక్షన్ నుంచి తప్పుకుంటున్నా? కాబట్టి నేనేమంటున్నా అంటే స్పష్టంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వ్యక్తిగత సంబంధాలు జరపడానికి ఏదైనా కావచ్చు. ఏకనాథ్ షిండే ఎందుకైతాడంటే దానికి బట్టి గారి ఫోటో మాయం చేయడం, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రోటోకాల్ ప్రకారం అన్నిట్లలో ఉంటది, గతంలో ఉండేది. బట్టి విక్రమార్క గారి ఫోటో మాయం చేసేస్తే ఏకనాథ్ షిండే అయిపోతారా? అంటే మీరు బలంగా కోరుకుంటున్నారా ఆయన ఏకనాథ్ షిండే కావాలని? సార్ మేము ఒక్కటే చెప్తున్నాం మీకు, అంటే నేను ఏమంటున్నా అంటే మేము చెప్పేది ఇప్పుడు ఏదో మా వ్యక్తిగతంగా కాదు కదా, అక్కడ ఏవైతే ఇప్పుడు అంతే. ఎందుకండి ఇప్పుడు 1 మినిట్ మీకు ఇంకో పోస్టర్ చూపిస్తాను, చూపించండి. ఇగో దీంట్లో కూడా ఎక్కడైనా కనిపిస్తుందా? ఒక లాస్ట్ కు చిన్నగా తీసుకుపోయాడు పైకి, ఎవరిని, ఇందిరాగాంధీని కూడా ఓ మూల కేసేసిండు. అంటే వాళ్ళు వేస్తున్నటువంటి పోస్టర్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా కనిపిస్తున్న క్రమంలో తప్పకుండా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి మేము చెప్పేది ఏదో దాచిపెట్టేది కాదు కదా, మీడియాకి ఇచ్చినటువంటి విజువల్స్, మీడియాలో ఉన్నటువంటి ఫోటోలు, మీడియాలో ఉన్నటువంటి వాటన్నిటిని కదా చూపించేది. సరే, అంతకు ముందు ఇగో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇచ్చిన దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, బట్టి గారు ఉన్నారు. ఆ తర్వాత అందరు మెల్లమెల్లగా పాతక అంటే ఇప్పుడు నడుస్తుంది ఎవరికి అంటే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేని అభ్యంతరం, కాంగ్రెస్ పార్టీలో మిగతా నేతలు లేని అభ్యంతరం బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది ఫోటోలు పెట్టడం పైన అనేది. రెండోది, ప్రధాని మోదీని ఒకనొక సందర్భంలో, చాలా సందర్భాల్లో స్వయాన అప్పటి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఆకాశానికి ఎత్తిన సందర్భాలను కూడా కాంగ్రెస్ గుర్తు చేస్తుంది. సార్ నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఇందిరా కాంగ్రెస్ వర్సెస్ చంద్రబాబు కాంగ్రెస్ నడుస్తుంది సార్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే చంద్రబాబు గారు ఆల్రెడీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళిపోయి వచ్చిర్రు. ఇక్కడ అదే చెప్తున్నా కదా, ఇందిరా కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా కూడా ఉత్తమ్ కావచ్చు, లేకపోతే బట్టి గారు కావచ్చు,
లేకపోతే పొన్నం గారు కావచ్చు, లేకపోతే శ్రీధర్ బాబు గారు కావచ్చు, సీనియర్ నాయకులు అయినటువంటి వాళ్ళందరూ కూడా లాస్ట్ కు బల్మూరి వెంకట్ కూడా, మొన్న మా ఎమ్మెల్సీ అయినటువంటి విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్, వీళ్ళందరూ కూడా నికాసైన ఇందిరా కాంగ్రెస్ మనుషులు. ఓకే, ఈ రోజు ఎవరిది నడుస్తుంది అంటే చంద్రబాబు కాంగ్రెస్ నడుస్తుంది. కాబట్టి తప్పకుండా ఇది మరో ఏకనాథ్ షిండే అయ్యేటువంటి పార్టీ, సన్నల్లో నడుస్తున్నటువంటి పార్టీ. విఠల్ గారు మీరేం చెప్తారు సార్? బడే బాయ్ అనడం పైన వివాదం ముదురుతుంది. నేను బడే బాయ్ అనడంలో తప్పే ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు. బడే బాయ్ అనడం వెనక రేవంత్ రెడ్డి కూడా మరో ఏకనాథ్ షిండే కాబోతున్నారని ఇటు కేటీఆర్ అంటున్నారు. యా, ముందుగా మీకు, తర్వాత అక్కడ ఉన్న రాకేష్ గారికి, కౌశిక్ గారికి అండ్ వీక్షక్ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ. గుడ్ మార్నింగ్ అండి. సో మనం సహజంగా ఈ రేవంత్ రెడ్డి గారి మాటలకి కంపేర్ చేసుకుంటప్పుడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, లేదా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూడాలి. కేంద్ర ప్రభుత్వం పైన కానీ వ్యక్తిగతంగా మోడీ పైన కామెంట్ చేసినటువంటి వ్యవహారాలు ఎంత దూరం పోయినా చూసినాం మనం. అంటే ఇవి ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చినటువంటి మీటింగ్, ఆయన అటెండ్ అయిన మీటింగ్ కూడా ఇట్ ఈస్ ప్యూర్లీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అధికారికంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించడానికి వచ్చినటువంటి మీటింగ్ లో ప్రధానమంత్రి గారు కాబట్టి, దేశానికి ప్రధానమంత్రి గారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వారిని ఆహ్వానించి ఆ సభలో పాల్గొన్నాడు డెవలపింగ్ యాక్టివిటీస్ ని ప్రకటించడానికి. అది బీజేపీ పార్టీ మీటింగ్ కాదు. సో అక్కడ మనం ఎట్లా చూడాలి దీన్ని? కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటే రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధిలో కూడా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తారనేటువంటి కోణంలో మేము బీజేపీగా చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి మాటల్ని. సో సహజంగా తెలంగాణలో మనకు సహజంగా ఏంటంటే ప్రధానమంత్రి హోదాల్లో, ముఖ్యమంత్రి హోదాల్లో పెద్దనని చెప్పుకుంటాం. దాన్ని టిఆర్ఎస్ నాయకులు వారికి ఆపాదించుకొని వ్యక్తిగతంగా ఇవాళ వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో మొన్నటే మరి దారుణంగా దెబ్బతిన్నటువంటి వాతావరణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, లేదా ఇతర ప్రతిపక్ష పార్టీ పైన కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మొన్న ఏం జరిగిందంటే మనం వాస్తవంగా మాట్లాడుకోవాలి. బీజేపీ అంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటంటే బీఆర్ఎస్ కి ఎందుకు మాట్లాడుతుందంటే మొన్న ముస్లిం మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ తోటి దూరమై కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. ఆ ముస్లిం మైనార్టీ ఓట్లు మళ్ళీ ఒకసారి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే ప్రయత్నంలో ఈ కోణంలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఉంటుండొచ్చు బహుశా. అందుకే బీజేపీ ప్రకటించిన స్థానాల్లో బీఆర్ఎస్ ఇప్పటికి అభ్యర్థులు ప్రకటించలేదని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఇప్పుడు అదే మాకున్న సమస్య ఏంటంటేనేమో వీళ్ళిద్దరేమో బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ ఒకటని టిఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని రేవంత్ రెడ్డి గారు ప్రచారం. ఇద్దరు కూడా రాజకీయ అవసరాలు ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. మీ కేంద్రం ఇద్దరు రాజకీయం చేస్తున్నారు, మీ భుజాల మీద తుపాకీ పెట్టి ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనే గల రద్దు పొందింది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ మేము ఒకటి కాదని ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని నమ్మలే, అనేక కారణాలను నమ్మకపోవడానికి. ఇవాళ మీకు ఏ పార్టీతో పొత్తు లేదని చాలా స్పష్టంగా ప్రకటించి మేము స్వయంగా 19 సీట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించున్నాం. ఇంకో మిగతా 6-7 సీట్లు మేము వెంటనే ప్రకటించే అవకాశం ఉంది. మేము పొత్తు ఎక్కడ ఉంటది? వాళ్ళు పొత్తు బీఆర్ఎస్ వాళ్ళు బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు అన్ని పార్టీల ప్రయత్నం చేశారు. బీజేపీ తోటి పొత్తు ప్రయత్నం చేశారు, కాంగ్రెస్ తోటి పొత్తు ప్రయత్నం చేశారు, ఇండియా కూటమిలో జాయిన్ కావాలని ప్రయత్నం చేశారు. ఎవరు జాయిన్ చేసుకోకపోతే చివరికి ఇప్పుడు ఎటు పోయిందంటే బీఎస్పీ దిక్కైంది. వాళ్ళకి బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి వాతావరణం ఉంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలను నేను చూస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకుండా ముఖ్యమంత్రి అనేది కేంద్ర ప్రభుత్వం తోటి సత్సంబంధాలు ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. కేంద్రం నుంచి నిత్యం ఘర్షణ వాతావరణం ఉంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. గతంలో ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఇనిషియేషన్ తోటి రీజనల్ రింగ్ రోడ్ గానీ, లేకపోతే డిఫెన్స్ ల్యాండ్ కి సంబంధించిన ఏదో పెండింగ్ లో ఉన్నటువంటి రహదారి పైన డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి అనేక సమస్యల పరిష్కారం కోసం కేంద్రం సానుకూలంగా ఉన్నది. ఇప్పటికి కూడా కేంద్రం ఈ 3 నెలల సతీష్ అన్న 13,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. ఈ రాష్ట్రం అప్పు లేకపోతే బతికే పరిస్థితి లేదు. 13,000 crores కేంద్రం సహాయ సహకారాలు అందిస్తే తప్ప ఇక్కడ రైతు. రాకేష్ గారు ఆల్రెడీ మొక్కలో వెలుగొచ్చింది. అంటే మీరిద్దరు ఒకటే అని ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటది అని అంటారేమో మరి రాకేష్ గారు. 13,000 కోట్లు 3 నెలలు ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం. రాకేష్ గారు ఇది కొంచెం స్పష్టత ఇవ్వండి. రాకేష్ గారు దీనిపై స్పష్టత ఇవ్వండి. ఏంటి సడన్గా బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకోవటం? ఆల్రెడీ ఇంకా మీకు తిరగలేదన్న వాతావరణంలో ఉన్నారు. బీజేపీతో పొత్తుకు ట్రై చేశారని విఠల్ గారు అంటున్నారు. ఇండియా కూటమిలో వెళ్ళడానికి ప్రయత్నం చేశారని అంటున్నారు. అది కాక చివరికి బీఎస్పీతో పొత్తు కుదుర్చుకున్నారనేది కామెంట్. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ మనిషే, అంతకుముందు ఆయన బీఆర్ఎస్ ప్లాన్లో భాగంగానే బీఎస్పీ
పార్టీలో చేరి ఆయన పోటీ చేసి రాజకీయం నడిపారు అనేది కాంగ్రెస్ ఆరోపణ. అంత అవసరమే వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ కి. నేను ఒకటే మాట చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇప్పుడు అంటే పుత్తల గురించి పోయే ముందు ఒక మాట చెప్తా. ఎఫ్ఆర్బిఎం పరిధికి దాటి ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అప్పిచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. మేమున్నప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధి లోపడే కార్పొరేషన్ అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి లోపడి తీసుకొచ్చారు 2021లో. మేము అన్ని కూడా కార్పొరేషన్ వాటన్నిటి కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చాం. ఒక 4 years టైం అడిగా మా 4 years టైం కూడా ఇప్పుడు అయిపోతుంది. కానీ ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఈ రోజు అప్పివ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటానంటే మేము 10 సంవత్సరాల నుంచి డిఫెన్స్ లైన్ అడుగుతూ ఇవ్వలే కానీ ఒక 1 month కాగానే ఇచ్చేసారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇక్కడ మీకు స్పష్టత రావాలా ఎంత బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటుంది, రేవంత్ రెడ్డి గారు బీజేపీని ఎంత కోరుకుంటున్నారని. అంటే రాకేష్ గారు కేంద్రం నిధులు ఇవ్వకపోతే నిధులు ఇవ్వట్లేదు అంటున్నారు, నిధులు ఇస్తే రాజకీయం ఉంది అంటున్నారు. సార్ మేమేమంటాం, తెలంగాణ అభివృద్ధి కోరుకుంటున్నారా, తెలంగాణ అభివృద్ధిని కోరుకోవట్లేదా? రైట్ సార్, మేము ఒక్కటే చెప్తున్నాం సతీష్ గారు, మీరు చెప్పింది తప్పకుండా మేము ఒప్పుకుంటున్నాం. ఒక మాట అంటున్నాం, ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి బీజేపీతర అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నేను అనేది ఏంటంటే తెలంగాణకి ఇవ్వాలి, అదే క్రమంలో కర్ణాటకకి ఇవ్వాలి, అదే క్రమంలో తమిళనాడుకి ఇవ్వాలి, అదే విధంగా కేరళకి ఇవ్వాలి. మరి కేరళకి ఇవ్వకుండా తమిళనాడుకి ఇవ్వకపోతేనే కదా ఏది ఢిల్లీలో ధర్నా పెట్టింది. అన్ని రాష్ట్రాలకు విఠలన్న చెప్పిందని నేను ఒప్పుకుంటాను. నేను ఏమంటానంటే 13,000 కోట్లు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తుంది. నేను కేరళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ధర్నా పెట్టారు, సౌత్ మీద సౌత్ ప్రేమ చూపిస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ అదే కదా. బీఎస్పీ పైన ఏం చెప్తారు? బీఎస్పీ పొత్తు పైన మేము ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు బీఎస్పీ తోటి ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళు అంటే ఏదైతే పొత్తు అదొక జాతీయ పార్టీ, తప్పకుండా వారితో సంప్రదింపులు జరిగాయి. నిన్న నిర్ణయాన్ని కూడా మా 2 పార్టీలు అంటే మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మా పార్టీ అధ్యక్షులు ఆల్రెడీ దానికి ఒక డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా జరుగుతాయి. గత ఎలక్షన్లలో నేను చెప్పేది ఏంటంటే, గత ఎలక్షన్లలో ఆల్రెడీ బీజేపీ పార్టీ ఇక్కడ ఈ ప్రాంతంలో మనుగడలేనటువంటి జనసేనతో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి దాఖలాలు మనం చూసాం. కానీ ఈ ప్రాంతంలో గతంలో పోటీ చేశారు, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి బీఎస్పీ పార్టీతో మేము ఈ రోజు పొత్తుకు పోతున్నాం. ఆ పొత్తులో భాగంగానే తప్పకుండా అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంటాయి. ఈ రోజు బీజేపీ పార్టీ కూడా మీరు చూస్తున్నారు పక్క రాష్ట్రంలో గతంలో బీఎస్పీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా సీరియస్ గా గెలవలేదు. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో బీఎస్పీ బీఫామ్ తెచ్చుకోవటం, గెలవటం, మళ్ళీ మిగతా పార్టీలకు అసోసియేట్ అవటం, ఆ తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థులుగా రంగంలోకి దిగడం, దాదాపు మెజార్టీకి ఇదే జరిగింది. తప్పకుండా సార్, నేను ఏమంటున్నా అంటే ఈ రోజు వాళ్ళు ఒక అలయన్స్ కు రావడం జరిగింది. అలయన్స్ చర్చలు జరుగుతున్నాయి, ఏ కేటాయింపులు జరగాలని జరుగుతున్నాయి. అంటే దేశం మొత్తంలో ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా సింపుల్ గా, కాంగ్రెస్ పార్టీతో లాలూ ప్రసాద్ తో కలిసి బీహార్ లో నితీష్ కుమార్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే మళ్ళీ బీజేపీకి వచ్చేసి వాళ్ళిద్దరిని కాదనుకొని, కాంగ్రెస్ పార్టీని వాళ్ళందరినీ కాదనుకొని మళ్ళీ ఈ రోజు నితీష్ కుమార్ గారు ఈ రోజు బీజేపీతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగా లేదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఇంకొక మాట అన్నారు. చరణ్ గారు ఏమన్నారంటే మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దానికి కౌంటర్ గా మా హరీష్ అన్న మీద ఒక కామెంట్ చేశారు. నేనేమంటున్నా అంటే ఒకటే మాట చెప్తున్నా, ఈ రోజు మరి అంటే ఇప్పుడు హరీష్ అన్న మీద కామెంట్ చేసినప్పుడు అంటే మీ రేవంత్ రెడ్డి బయటికి పోతుండని ఒప్పుకుంటారా మీరు? మా హరీష్ అన్న ఏ రోజు కూడా ఆ విధంగా లేదు. మీ దాంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా హరీష్ పార్టీని చీలిస్తారని ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదైనా కొంచెం పరిస్థితి ఎప్పుడు వచ్చినప్పుడల్లా హరీష్ పార్టీని చీల్చుతారు. కేసీఆర్ కల్లుడు స్ట్రోక్ ఉంటుంది, 10 సంవత్సరాల నుంచి చర్చలో ఉంది. మరి ఆయన చీల్చుతారో చీల్చారో తెలియదు. 20 సంవత్సరాలుగా ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, అంటే బీఎస్పీతో పొత్తుని సమర్థించుకుంటున్నారు. మామూలుగా పొత్తు కుదుర్చుకోవాలనుకున్నారు. గతంలో బీఎస్పీకి ఇక్కడ ఆల్రెడీ ఓట్ బ్యాంక్ కూడా వచ్చిన వాతావరణం ఉంది, అందులో తప్పే ఉంది అంటున్నారు. భారతీయ జనతా పార్టీ బి టీమ్గా దేశంలో మొత్తం వ్యవహరిస్తుందని చెప్పి చాలా స్పష్టం. బీఎస్పీ భారతీయ జనతా పార్టీ బి టీము. మరి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బి టీంతో పొత్తు పెట్టుకున్నట్టే భారతీయ జనతా పార్టీ బీఎస్పీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటనేది చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో వారి పరిస్థితి పోయినసారి 12% ఓట్లు వచ్చినాయి, ఒక సీట్ గెలిచారు. అక్కడ వారు ఇండిపెండెంట్ పోటీ చేసి భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందని చాలా స్పష్టం. ఈసారి కూడా అక్కడ ఇండిపెండెంట్ పోటీ చేస్తాం, దేశంలో ఎక్కడ పొత్తు పెట్టుకోని చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పొత్తు పెట్టుకుంటా ఉంది బీఎస్పీ అంటే, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ
బీఎస్పీ వీళ్ళంతా బి టీం కాబట్టి బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినట్లయితే Okay. ఈ ముగ్గురు మధ్య తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటు తక్కువ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టిగా మేము భావిస్తా ఉన్నాం. అంటే 3 పార్టీలకు ముందు బి ఉంది కాబట్టి ముగ్గురిని కలిపిస్తారా? Yes, ఇది మేము చెప్పింది కదా, దేశంలో మీరు బీఆర్ఎస్ బి టీము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సతీష్ గారు. బీఎస్పీ Okay. బీఎస్పీ తెలంగాణ రాష్ట్రంలో సతీష్ గారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు Okay, పెట్టుకుంటే రాకేష్ గారు, ఒక్క నిమిషం. బీజేపీకి బి టీమ్ ఉన్నటువంటి బీఎస్పీ కావచ్చు, అదే బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత పంజాబ్ లో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి పార్టీ మద్దతు ఇచ్చే దానిలో భాగంగా పొత్తు పెట్టుకున్నట్టుగా మేము భావిస్తాం. అదే సతీష్ గారు. కాకుండా బీఎస్పీ Okay, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 2018లో బీఎస్పీది 2.2% ఉండే ఓట్ బ్యాంకు, మొన్న అది 1.7% తగ్గింది. Okay. అదే కాకుండా వారి ఉనికి కూడా తెలంగాణ రాష్ట్రం ప్రశ్నార్థం ఉన్నా కూడా మీరు ఎందుకు పొత్తు పెట్టుకుంటా ఉన్నారంటే గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ప్రభుత్వం నుంచి పంపించి బీఆర్ఎస్ ఇప్పించిందే మీరు, వారితో బీఎస్పీ పార్టీ పెట్టించిందే మీరు, కాంగ్రెస్ పార్టీ ఓటు చేసే దానిలో భాగంగా వారు వాడుకున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎటైనా భారతీయ జనతా పార్టీ బీటీవీ బీఎస్పీ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ కలిసి పనిచేసే దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నారు. కాంగ్రెస్ కు వచ్చే దళిత ఓట్లను చీల్చే దానిలో భాగంగానే మీరు పొత్తు పెట్టుకున్నట్టు మేము భావిస్తా ఉన్నాం. అయినా ఈ ముసుగు తొలగిపోయింది. Okay. మీరు కూడా బీజేపీ బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీ Okay. ముగ్గురు కలిసి పోటీ చేయాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. Okay. ముగ్గురు కలిసి వస్తే కాంగ్రెస్ పార్టీ అయితే తేలుతుంది. మేము Right. కూడా అదే అనుకుంటున్నాం. Right. ఇప్పుడు ఈ ముసుగు Right. ఎందుకు వేసుకొని సతీష్ గారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం రైట్ చేసే రైట్ పనులు రాకేష్ గారు, ఒక్క చేస్తూ- నిమిషం. రాకేష్ గారు, విఠల్ గారు, కాంగ్రెస్ విఠల్ గారు, పార్టీ ముగ్గురు ఒక్కటే. కా- బీఎస్పీ దేశంలోని బీజేపీకి బి టీమ్ గా ఉంటుంది, ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్ తో కలిసింది. ఈ ముగ్గురు ఇప్పుడు ఈ బంధం బయటపడిపోయింది అంటున్నారు, ముసుగు తొలగిపోయింది. సతీష్ అన్న, ఇప్పుడు మా బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ అండ్ బిఎస్పీలో కూడా బి అని ఉంది కాబట్టి ఆ భ్రమ పడుతున్నారు వీళ్ళు ఒకటని. ఓకే, అది వాస్తవం కాదు. నేను ఈ అన్నానని దాన్ని దేశంలో మీరు మీకు అనుకూలంగా వాడుకోవద్దు. బీఎస్పీ అదే బీఆర్ఎస్ చెప్తున్నా. బి ఉంది కాబట్టి కలిసిపోతారేమని అనుకుంటున్నారు మా కౌశిక్ యాదవ్. ఓకే, బి అనే పదం ఉంది కాబట్టి 3 పార్టీలు కలుస్తాయని అనుకుంటున్నారు. కానీ ఈ దేశంలో దేశ రాజకీయాలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ దేశంలో నితీష్ గారు అండ్ కేసీఆర్ గారు ఎవరితోటైనా కలుస్తారు ఈ దేశంలో వాళ్ళు. ఓకే, చివరికి నక్సలైట్స్ నిషేధించబడిన సంస్థలతో కూడా కలిసే అవకాశం మీ బీజేపీ ఉంటుంది. ఉన్నారు కదా తర్వాత కేసీఆర్ నితీష్ గారు గారు. ఉంటుంది. మరి ఇప్పుడు అదే ఒక నితీష్ నిమిషం బీజేపీతో సత్యాన ఉన్నారు. ఒక నిమిషం సత్యాన. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఎవరితో ఈ దేశంలో మొత్తం దేశ రాజకీయాల్లో కేసీఆర్ కలవని పార్టీ ఏదైతే ఉందో అది బీజేపీ. కాంగ్రెస్ తోటి కలిసి పోటీ చేశాడు, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశాడు, ఓకే, తెలంగాణకు శత్రువుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేశాడు, ఆ మధ్య జనసేనతో కలిసి ప్రయత్నం చేసిండు, ఇప్పుడు బీఎస్పీ తోటి కలిసి పోటీ చేస్తున్నాడు. అన్ని పార్టీలు అయిపోయినాయి, ఒక బీజేపీ తప్ప. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ కలవలేదు కూడా, ఎందుకంటే డిఎన్ఏ వేరుంది. బీఆర్ఎస్ అనేది కేవలం ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం వెంపలాడుతూ పోతు పెట్టుకుంటారు వాళ్ళు అనేక సందర్భంలో. ఇంకేదో ఓట్ల కోసం. బీజేపీకి అవసరం లేదు కదన్నా, బీజేపీకి ఎలాంటి అవసరం లేదు. బీఆర్ఎస్ తోటి మేము పొత్తు పెట్టుకున్నటువంటి వార్త కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది కాబట్టి మేము నష్టపోయినాం. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు దేశంలో ఇవాళ 2 అంశాలు. దేశంలో ఎవరు ప్రధానమంత్రి కావాలని చర్చ. ఇవాళ 3 ఆఫ్ ది నేషన్ చూస్తే దేశంలో ఎవరు ప్రధాని కావాలని టక్కుమని చిన్న పిల్లని అడిగితే మోడీ అంటాడు, రాహుల్ గాంధీ అని పేరు రాదు. దేశంలో అంత స్పష్టంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ అనే వాతావరణంలో మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా వస్తే మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? కాబట్టి అట్లాంటి పొత్తులు ఉండనే ఉండదు, అవసరం కూడా లేదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఒంటరిగా డెఫినెట్ గా 10-12 సీట్లు గెలిచి 15 సీట్ల దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 10-12 సీట్లు గ్యారెంటీగా ఇప్పటికే మాకు ఉన్నాయి. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. ఒకటి సతీష్ గారు, రాకేష్ గారు, సతీష్ గారు చివరిగా ఒక మాట. చిత్తుగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో ఓడగొడితే వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పొత్తుల గురించి మాట్లాడుతుంది. బీజేపీ పార్టీ నితీష్ కుమార్ తో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ కదా ఈ రోజు. మరి దేశంలో ఏక్నాథ్ షిండేలను పుట్టించింది బీజేపీ పార్టీ కదా. అలాంటి పార్టీ ఈ రోజు మేము పొత్తు డైరెక్ట్ గా ఎలక్షన్ బిఫోర్ అలయన్స్ పెట్టుకుంటే వాళ్ళు మాట్లాడతారు. అది రాకేష్ కి భయం ఉన్నట్టుంది ఏక్నాథ్ షిండే పార్టీలు ఎప్పుడు హరీష్ ఏకనాథ్ షిండే అన్ని పార్టీలు అంటూనే ఉంటాయి. 10 సంవత్సరాల నుంచి మాట వింటూనే ఉన్నాను. పార్లమెంట్ స్థానాలు బట్ హరీష్ రావు ఇప్పటికీ లాయల్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి లాయల్ గా ఆయన ఆపరేషన్స్ ఆయన చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా ట్రబుల్ షూటరే ఆయన. రైట్, అది వేరే అంశం. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ విఠల్ గారు. ఓవరాల్గా తెలంగాణ రాజకీయం కొంచెం రసవత్తరంగా మారుతుంది, తగ్గేదిలే అంటుంది. అలాగే రేపు కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ కొందరు అభ్యర్థులను ప్రకటించింది, బీజేపీ కొందరు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులు వచ్చిన తర్వాత ఇంకా రాజకీయం మరింత వేడెక్కబోతోంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్. మరి